హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దశ్వి కిచెన్. ఈరోజు మన ఛానల్లో పూరీలోకి అదిరిపోయే పూరీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగానే తెల్ల బఠానీని తీసుకుని ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. మీరు ఈ ఎండు బఠానీకి బదులుగా పచ్చి బఠానీలు దొరికితే వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నానబెట్టిన బఠానీలను ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. ఒక 3 బంగాళదుంపలు తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి ఇలా ఒక గిన్నెలో పెట్టుకొని ప్రెషర్ కుక్కర్లో పెట్టి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇవి ఉడికేలోపుగా మిగతా కర్రీ ప్రాసెస్ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు బాగా వేగనివ్వాలి. పోపు గింజలు వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మనం ఈ పూరీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఇందులో ఎటువంటి కారం యూజ్ చేయం కాబట్టి కారం బట్టి పచ్చిమిర్చి అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి ఉంచుకున్న 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా మాడిపోకూడదు. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వడానికి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మనం మగ్గించుకోవాలి. ఈలోపు బఠానీ బంగాళదుంపలు కూడా చక్కగా ఉడికిపోయాయి. బంగాళదుంపలను తీసుకొని పైన తొక్కంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగించుకోకుండా ఇలా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ క్యారెట్ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత ఉడికిన బంగాళదుంప ముక్కలు, బఠానీని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మన బఠానీ ఉడికించేటప్పుడు వాటర్ అయితే ఉంటుంది కదా, అది ఇందులో వేసుకోవాలి. అలానే కర్రీకి తగ్గట్టుగా 1 గ్లాస్ వరకు మంచినీటిని మనం యాడ్ చేసుకోవాలి. ఇలా కూరకి సరిపడన్ని నీళ్లు వేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ కూర చిక్కగా అవడం కోసం 1 కప్లో 2 స్పూన్ల వరకు శనగపిండిని వేసుకొని నీటిని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న శనగపిండి నీటిని కర్రీలో వేసి దగ్గర పడేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. కాసేపటికి కూర అనేది చిక్కబడుతుంది. అప్పుడు సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే పూరీ కుర్మా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పూరీల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ పూరీల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం గిన్నెలో 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. పూరీలు మైదా పిండితో కాకుండా హెల్తీగా ఇలా గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగా వస్తాయి. కొద్దిగా నీరు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. నీళ్ళు పోసుకుంటూ పిండిని మెత్తగా కలిపిన తర్వాత పైన 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేయండి. చపాతీ పీటకి కర్రకి కొంచెం నూనె అప్లై చేసి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని పల్చగా పూరీలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న పూరీల్ని వేడిగా ఉండే నూనెలో వేసుకోవాలి. వేసుకుంటే ఇలా చక్కగా పొంగుతాయి. మనం పూరీలు పొంగాలంటే నూనె బాగా వేడిగా అయినప్పుడు మాత్రమే పూరీలను అందులో వేయాలి. పూరీలు వేగుతున్నప్పుడు అన్ని వైపుల నుంచి ఇలా మనం గరిటతో అంటూ ఉంటే పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి. ఇలా నేను వీడియోలో చెప్పినట్టు చేసుకుంటే గోధుమ పిండితో కూడా పూరీలు కూడా మీకు చాలా బాగా పొంగుతాయండి. ఇంతేనండి, చాలా ఈజీగా పూరీలు అలానే పూరీ కూరని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.